ఇకపైన రైతులు వాళ్ళ భూమిలో వాళ్ళే పంట పండించుకోవాలి అని అంటే ప్రభుత్వానికి శిస్తు కట్టాలట. అంటే పన్ను కట్టాలంట. సో ఏంది పన్ను? ఎందుకు ప్రభుత్వం మళ్ళీ ఇట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అసలు ఎవరి పంట వాళ్ళు పండించుకోవాలంటే పన్ను కట్టే కాలం ఎప్పుడో చెల్లిపోయింది. అది ఎప్పుడో నిజాం నవాబుల కాలంలో ఉండేది. కానీ నిజాం నవాబుల కాలంలో ఉండే పరిస్థితులని ప్రజలను బయటికి తీసుకురావడానికి అప్పట్లో ఎన్టీఆర్ మస్తు కృషి చేసిండు. సో రైతులకు ఇబ్బంది పెట్టొద్దని ఆ శిస్తుని రద్దు చేసిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఆ శిస్తు వసూలు చేయాలని ఆలోచిస్తుందట. అసలు ప్రభుత్వం తీరు ఎట్లుంది? మూలిగే నక్కు ఉంటే ఆ నక్క మీద తాటికాయ పడితే ఎట్లుంటుందో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు రైతుల మీద హ్యాస్టీజ్ అట్లే కనిపిస్తుంది. ఒక పక్క రైతు భరోసా ఇయ్యరు, రైతు బంధు కథ దేవుడెరుగు, తర్వాత రైతుకు సంబంధించిన రుణమాఫీ, తర్వాత కనీసం యూరియా కూడా రైతులకు సమకూర్చని దుస్థితి. యూరియా లేక ఎన్ని అవస్థలు పడుతున్నారు, బ్లాక్లో కొంటున్నారు. వెబ్సైట్ ఓపెన్ చేసినా మనలో స్టాక్ పెడుతున్నాం అని చెప్పినా ఎప్పుడు అది నో స్టాకే కనిపించే పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో రైతులు ఫేస్ చేస్తుంటే వాళ్ళ పంట వాళ్ళే వండించుకొని ఆ పంటకు వాళ్ళే పైసలు తెచ్చుకొని ఆ పైసలకు వాళ్ళే వడ్డీ కట్టుకొని ఆ తర్వాత కళ్ళల్లో ఉండే ధాన్యం కొనుగోలు చేయండి సార్ అని ముత్తుకుంటే కూడా అవి తడిచే వరకు కూడా కొనుగోలు చేయని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ భూమికి ఒక పన్ను కట్టాలి అని త్వరలోనే ఎంత కట్టాలి అనే దానిపైన కూడా మేము నిర్ణయం తీసుకోబోతున్నాం అంటున్నారు సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. నమ్మబుద్ధి అయితలేదు కదా మీకు కూడా? అసలు ఇలాంటి తలతిక్క నిర్ణయాలు కూడా ప్రభుత్వం ఎక్కడైనా తీసుకొస్తుందా అని చాలామంది రైతులు అనుకుంటున్నారేమో. ఒక్కసారి పొంగులేటి శ్రీనివాస్ ఏమన్నారు అనేది ఈనాటి మంత్రన్న ఇన్న తర్వాత మనం మాట్లాడదాం. ఆనాడు రకం కట్టడం అనేది పటేళ్లు పటవారీలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా ఈ రకం కట్టడం వలన ఆనాటిలాగా ఎకరానికి 3 డిజిట్లో 100 రూపాయలు 200 రూపాయలు కాకుండా నామినల్ కాస్ట్ పెట్టి ఈ నామినల్ కాస్ట్ రకం రసీదు కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలు కొన్ని సాల్వ్ అవుతాయి. 1/17 ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అసలు కొన్ని ప్రాంతాలు అనేది ఏ ఆధారము లేదు, ఏ కాగితము లేదు. ఏ కాగితం లేకని కారణంగా అసలు ఈ భూమి నాదేనా నాది కాదా అని ఆ భూమి ఆసామి ఉలిక్కి పడి లెగిస్తే తనకు వచ్చే ధర్మ సందేహంలో నిజం కూడా లేకపోలేదు. అటువంటి సంబంధించింది సాల్వ్ చేయడానికి అదొక మనం అఫీషియల్గానే చేయాలి వెరీ నామినల్ ఛార్జ్తో అనేది ఒక కాన్సెప్ట్. కొన్ని స్టేట్లలో దీని మీద స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్లు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది దాన్ని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా గుర్తించి పెట్టారు. అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పటి వరకు రైతులకి వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చిన భూములు కానీ వాళ్ళ నుంచి వచ్చిన భూములు కానీ లేదంటే రైతులు వాళ్ళ కొడుకులకి ఇచ్చిన భూములు కానీ యజమానుల ఫీల్ కాని పరిస్థితి ఉంటుందా? సరే, పొంగులేటి సార్ రెడ్డి ఏమంటున్నాడు? సో భూ యజమాని నిద్రలకి వెళ్ళి వేసినా ఇది నా భూమా అని అనుమానం వస్తుంది అంట. ఎవ్వరికి అట్లా అంటే అనుమానమే లేదు. వాళ్ళ భూమిలో వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళు వడ్డీలకి తెచ్చుకొని పంట వండించుకుంటున్నారు. దాన్ని అప్పుకో నయానకో భయానకో రూపాయికో చారణకో వాళ్ళకి పెట్టిన పెట్టుబడి వెళ్ళినా వెళ్ళకున్నా అమ్ముతున్నారు, మళ్ళీ వడ్డీలు కడుతున్నారు. ధాన్యం తడిచిపోయి అక్కడనే మొలకలు ఎత్తితే అయ్యో దేవుడా అని దేవుడిని దండం పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని 4 తిట్లు తిడుతున్నారు, గుస్స మీద ఉంటారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు పంట వేయాలని ఆలోచించే పరిస్థితి. అంతే తప్ప ఈ భూమి మాది కాదు, నిద్రలకి లేచి ఈ భూమి పక్కులు తీసుకుపోతున్నారేమో అని అస్సలు ఆలోచనే ఉండదు. ఇంకా చెప్పాలంటే గ్రామంలో పలానా ఇగో ఆడ చూపించి ఆ భూమి ఎవరిది అంటే వాళ్ళ తాతల పేరు ముత్తాతల పేరు కాడికెళ్ళి కూడా ఈ భూమి వాళ్ళదే అని చెప్తారు. సో పక్కన రైతు పక్కన ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు, రైతుకు అంతకన్నా అసలే సమస్య లేదు. మరి ఈడెవరికి బాధ వచ్చింది? ప్రభుత్వానికే బాధ వచ్చింది. సో వీళ్ళు ఎక్కడ మళ్ళీ రైతు భరోసా అడుగుతారా, లేదంటే రైతు రుణమాఫీ అడుగుతారా, యూరియా గురించి లొల్లి పెడతారా? వీళ్ళు ఏది పెట్టకముందు మనమే ఒక కొత్త కిటుకు తీసి ముందు పెడితే దానిపైనే రైతులు లబోదిమో మొత్తుకుంటారు
అని ఆలోచిస్తురేమో పొంగులేటి అన్న కనుక. అందుకనే ఈ శిస్తు అనే పదాన్ని తీసుకొని వచ్చిర్రు. దీనికి త్వరలోనే ఎంత కట్టాలి అనేది కూడా మేము నిర్ణయిస్తాం, అట్లా కడితే మీ భూమి చాలా భద్రంగా ఉంటుందంట. మరి రైతుల భూమి భద్రంగా ఉండడానికే కదా భూభారతి తీసుకొని వచ్చిర్రు. మరి ఆ భూభారతి సంగతి ఏంది? అంటే మీరు తీసుకొచ్చిన భూభారతియే అది పనికిరాని ఒక పథకమా, పనికిరాని ఒక వెబ్సైటా, లేదంటే అది కేవలం దందాలు చేసుకునే వాళ్ళకి మాత్రమే పనికొచ్చేదా? అదని చెప్పాలి. అంటే ప్రభుత్వం ఎక్కడైనా, ఏ రాష్ట్రమైన ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, మనం మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయాలా, లేదంటే దీనికంటే ది బెస్ట్గా ఏమైనా పక్క రాష్ట్రాల్లో ఏమైనా అమలు చేస్తున్నారని ఆలోచించి ఆ పక్క రాష్ట్రాల్లో ఉండే పథకాలు వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఆలోచిస్తారు. సో మొన్న తమిళనాడు ఎన్నికలు అయినప్పుడు ఫ్రీ విద్యుత్ ఇక్కడి నుంచే కదా, ఫ్రీ బస్ ఇక్కడి నుంచే కదా, ఏపీలో కూడా ఇక్కడి నుంచే కదా తీసుకున్నది ఆ పథకాన్ని. సక్సెస్ఫుల్గా రన్ చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. మరి అట్లాంటిది ఇక్కడ రైతుల గురించి ఆలోచిస్తుంటే ప్రభుత్వం పక్క రాష్ట్రాలు కూడా ఇట్లాంటి స్కీమ్స్ ఏమైనా మనం రైతుల గురించి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. దీనికంటే ఇంకా మంచి స్కీమ్లు ఏమైనా రాష్ట్రాలు ఉంటే దానిపైన కదా ప్రభుత్వం ఆలోచించి రైతులను కాపాడాలని ఆలోచించాలి. సో అదేమీ లేదు. వాళ్ళ ఒక్క మాటలో చెప్పాలంటే, రైతు వాళ్ళు వండించుకున్న పంట వాళ్ళు అమ్ముకొని వాళ్ళ కంచంలో వాళ్ళే భోజనం చేస్తుంటే ఆ భోజనానికి కూడా మీరు పన్ను కట్టండి అని ప్రభుత్వం వచ్చి అంటే ఎట్లుంటుంది? అది నిజాం సర్కార్ వచ్చి ముందు నిలబడి డోర్లు కొట్టి శిస్తు వసూలు చేసిన పరిస్థితులాగానే కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ఉండే వాళ్ళకి శిస్తు పెద్దగా, రైతులకి ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా ఐడియా లేకున్నా కానీ తాతలని ముత్తాతలని అడిగితే మాత్రం ఆ శిస్తు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చెప్పాడు. ఆ శిస్తు కట్టిన రైతుకి ఆ పన్ను గురించి వాళ్ళు ఎంత వేదనకు గురి చేసేటోళ్ళే తెలిసేది. సో మళ్ళీ ఆ పన్ను భారం రైతుల మీద మొయ్యాలి, మోపియాలి, ప్రభుత్వం రైతులకు ఇయ్యాలి, లేదంటే రైతుల నుంచి గుంజుకోవాలని ఆలోచన. ఆల్రెడీ అగ్రికల్చర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు, దానికి సంబంధించిన అన్ని రకాల ఫీజులు రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. ఇక పన్నులా అంటే పన్నులకు సంబంధించి వాళ్ళు పనిముట్లు కొన్న వాటిపైన పన్నులు కట్టే పరిస్థితి. ఇక యూరియా బ్లాక్లా కొని దానికి రెట్టింపు పైసలు కట్టి మరి అప్పు సప్పు చేసి తీసుకున్న పరిస్థితి. ఆ యూరియా బాధ పక్కన పెడితే కనీసం అప్పు కూడా రైతుకి వాళ్ళు ఇవ్వాలంటే అసలు పంట మీద అప్పులు ఇవ్వాలా లేదని ఆలోచిస్తున్నారు. బయటలకు 2 రూపాయలు ఇస్తే రైతులకు 5 రూపాయలకి ఇస్తున్నారు. అయినా గత్యంతరం లేక ఆ రైతు అప్పు చేసి మరి పంట పండిస్తున్నారు. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు దగ్గర వీళ్ళు సున్నం పెట్టే పరిస్థితి ఉంది. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు దగ్గర నువ్వు అన్నం పండిస్తున్నావు కాబట్టి ప్రభుత్వానికి నువ్వు పన్ను కట్టాలి అనే తీరు ప్రభుత్వం దగ్గర కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వమేనా ఇది, లేదంటే నిజాం సర్కారు సంబంధించిన ప్రభుత్వమా అని వాళ్ళ రైతులు ప్రశ్నలు చేస్తున్నారు. వాళ్ళకే ఒకనొక సమయంలో ఈ వీడియోస్ చూసినప్పుడు, లేదంటే ఈ న్యూస్ చదివినప్పుడు, లేదంటే పొంగులేటి సార్ సంబంధించిన ఈ బయట విన్నప్పుడు షాక్ అయినరు. నిజంగా పొంగులేటి సార్ అయినా లేదంటే ఇదేమన్నా మళ్ళీ ఏ క్రియేటెడ్ వీడియో అన్నా. అంటే ప్రభుత్వ నిర్ణయాలు రైతులు నమ్మశక్యంగా లేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులు నిజమేనా అని షాక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్కి సంబంధించి కాకుండా సొంత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుర్రా అనే ఆలోచనలో కనిపిస్తున్నారు రైతులు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్కి సంబంధించిన ఆలోచనలు ఎట్లుంటాయి? పేదవాళ్ళకి మకాన్, తిండి ఉండాలి, ఇల్లు ఉండాలి, బట్ట ఉండాలి అని ఈ 3 ఆలోచిస్తారు. కానీ రేపు రానున్న రోజుల్లో ఆ తిండి పెట్టే రైతు దగ్గరనే మేము పన్ను వసూలు చేస్తాం, సో దాంతో మీ భూమి అంతా చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటాయి, దానికి సంబంధించిన రికార్డ్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. రైతు పన్ను కడితే ఆ రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉంటే రైతుకు ఫాయిదా ఏంది? సో ఆ ఊర్లోకి వెళ్ళి భూమి ఎవరైనా కావాలి అంటే రైతు అమ్ముకుంటాడు. పలానా వాళ్ళ భూమి చూపించి ఇది ఎవరిది అంటే వాళ్ళ తాతలు ముత్తాతల పేరు చెప్తుంది. పలానా ఎవరు కొను వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ పోయి కనుక్కొని కొంటుంటారు. సో కొనే వాళ్ళకి బాధ లేదు, అమ్మే రైతుకు బాధ లేదు, కానీ ప్రభుత్వానికి మధ్యలో బాధ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే పైసలు వసూలు చేసే బాధ వచ్చింది. ఇప్పటికే ఎక్సైజ్ దగ్గర నుంచి, తర్వాత ట్యాక్సెస్ నుంచి, రోడ్ ట్యాక్స్ నుంచి ఇవేవి సరిపోవట్లేదు. సో దీనికి మినహాయించాలి అని ఆలోచించాల్సిన ప్రభుత్వం, రైతుల గురించి ఇంకేమైనా స్కీములు తేవాలా అని ఆలోచించాల్సిన ప్రభుత్వం, లేదంటే మనం పలానా టైంకి రైతు భరోసా వేస్తాము అని చెప్పినాం, ఇప్పటివరకు మనం అది పూర్తి స్థాయిలో వేయలేము అని ఆలోచించాల్సిన ప్రభుత్వం ఇప్పటికే వేలాది మంది కొత్తగా రైతులు రైతు భరోసా గురించి మళ్ళా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు మనం రైతు భరోసా ఇస్తాం అని ఒక డేట్ అనౌన్స్ చేయాలి అనే ఆలోచన లేని ప్రభుత్వం కొత్తగా రైతు పంట పండిస్తే ఆ పంటకి, ఆ పొలానికి ప్రభుత్వానికి శిస్తు కట్టాలి అనే నిర్ణయం తీసుకోబోతుందంట. మరి ఈ నిర్ణయం అనాలోచితంగా తీసుకుంటుందా, లేదంటే ఆలోచించి డబ్బులు వసూలు చేయాలి రైతుల దగ్గర నుంచి అని తీసుకుంటుందా అనేది చూడాలి.